ప్రీతి, వాట్ అ వండర్ఫుల్ డ్రెస్. యూర్ లుకింగ్ సో గార్జియస్. నైట్ టైం కూడా నీకు కనిపిస్తుందా? అదే లైట్ వేసావు కదా. ఓకే, మరి నాకు అర్జెంటుగా ఒక కాల్ వచ్చింది, నేను వెళ్ళాలి. ఓకే, బాయ్. రాహుల్తో పాటు ఎవరైనా ఉన్నారా? సంథింగ్ ఈస్ వెరీ మిస్టీరియస్. హాయ్ ప్రీతి, చెప్పు. హాయ్ స్వర్ణ, నీకు ఒక అమ్మాయి ఫోటో ఫార్వర్డ్ చేస్తాను. నాకు రాహుల్ మీద డౌట్ గా ఉంది. తన కార్ని నువ్వు క్రాస్ చేసి ఫాలో అవ్వు. ఆ అమ్మాయి రాహుల్తో ఉందో లేదో చూసి చెప్పు. అలాగే ప్రీతి, ఒకసారి ఆ ఫోటో నాకు ఫార్వర్డ్ చేయి. ఇంకొన్ని రోజుల్లో ప్రీతితో నా ఎంగేజ్మెంట్ జరగబోతోంది. అంతకన్నా ముందే సరస్సు గురించి, మా పెళ్లి గురించి మేడంకి తెలిసేట్టు, కోపం లేకుండా నవ్వుతూ మమ్మల్ని ఆశీర్వదించేటట్టు నువ్వే చెయ్యాలి తల్లి. పెద్ద కుటుంబంతో అరుణ్ బాబు గారి కుటుంబం కలిసిపోయేటట్టు, అందరూ సంతోషంగా ఉండేటట్టు ఆశీర్వదించు తల్లి. ఈ అమ్మాయే తను. చెప్పు ప్రీతి, యు ఆర్ కరెక్ట్. నువ్వు పంపిన ఫోటోలో ఉన్న అమ్మాయి రాహుల్ పక్కనే ఉంది. ఏ స్వర్ణ, నువ్వు కరెక్ట్ గా చెక్ చేసావా? యా ప్రీతి, సేమ్ గర్ల్. ఓకే స్వర్ణ, థ్యాంక్స్ అ లాట్. ఓకే. నా డౌట్ ని నిజం చేస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు రాహుల్. నీ ఏం కోసం కష్టపడుతూ నిన్ను ప్రాణంగా లవ్ చేస్తున్న నాకన్నా ఇంట్లో పనిచేసే హక్కు ఎక్కువైందా నీకు? ఆంటీ వద్దన్నా సరే ఇక్కడికి తీసుకొస్తావా? ఆ వాణి ఇక్కడ ఉంది కాబట్టే నువ్వు ఏ టెన్షన్ లేకుండా కూల్గా ఉన్నావన్నమాట. ఈ ప్రీతి గురించి పూర్తిగా తెలియక చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఈరోజు మిమ్మల్ని వదిలేది లేదు. నో, అందరి కళ్ళు కప్పి తనని ఇంటికెలా తీసుకొస్తున్నావు రాహుల్?
చీకటిగా ఉంది. ఎవరు మోటార్ వేయలేదంటారా? రా సరసు. ఎవరు ఉండరు కదా బాబు. లేర్లే గాని రా, నువ్వు రా. ఎందుకొచ్చావు? ఈ ఇంటికి రావద్దన్నా నా మాట లెక్క లేకుండా పోయిందా? లేక కాదనే అంత ధైర్యం వచ్చిందా? క్యారెక్టర్కి కల్చర్కి ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ ఇంట్లో నీలాంటి సంస్కారహీనురాలకి స్థానం లేదు. నువ్వు చేసిన పనికి ఇప్పటికీ సమాధానం చెప్పాల్సిన గతి పట్టింది. మిగిలిన పరువుని కూడా నాశనం చేయడానికి తిరిగొచ్చావా? అడుగుతోంది నిన్నే. అలా సైలెంట్ గా ఉంటే మాకేం తెలుస్తుంది? ఆంటీ మాట అంటే లెక్కలేదా నీకు? ప్రీతి అలా అరుస్తూ అడిగితే ఎలా సమాధానం చెప్తుంది? వేళ కాని వేళలో ఒక ఆడపిల్ల ఇలా ఇంటికొచ్చిందంటే దాని వెనక ఉన్న కారణం అడగడం పద్ధతి, ఇలా కోప్పడడం కాదు. ఏం మాట్లాడుతున్నారు తేజ? ఇది చేసిన పని తెలుసు, పోయిన పరువు పడిన మాటలు తెలుసు.
అయినా సరే నెత్తినెక్కించుకుని సన్మానం చేయమంటారా, లేకపోతే రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పమంటారా? సింపతికి సెంటిమెంట్స్ కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇన్ని రోజులు వాళ్ళ నమ్మకాన్ని నేను గౌరవించాను. ఇప్పుడు నా నిర్ణయానికి కూడా మర్యాద ఇవ్వమని చెప్పు. చూడు, నీ గురించి ఎంత గొడవవుతుందో. ఇదేనా నీకు కావాల్సింది? కనీసం ఇప్పుడైనా మాట్లాడు. అమ్మా, మీరన్నా మీ మాటన్నా నాకెప్పుడు గౌరవమేనమ్మా. ఆ గౌరవం ఉన్న దానివి ఆంటీ మాట కాదని తిరిగెందుకు వచ్చావు? ఆ దేవుడు సాక్షిగా చెప్తున్నా, ఆ రోజు జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదమ్మా. నేనేదో మాట్లాడితే వాళ్ళు ఇంకొక్క మాట నిన్ను నువ్వు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఆ రోజు సైలెంట్ గా వెళ్ళిపోయిన దానివి ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చావు? నిన్నెవరు తీసుకొచ్చారు? రాహుల్, నువ్వేంటి తనతో ఉన్నావు? అంటే మేడం అది అది ఇది కాదు, నిజం చెప్పు. నిజమే మేడం. వాట్? అవును మేడం, నేనే ఇంటికి తీసుకొచ్చాను మేడం. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేనన్న మాట మర్చిపోయావా, లేక నా మాట అంటే లెక్క లేకుండా పోయిందా? ఓ, ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయగానే పెద్దవాడి అయిపోయాననుకుంటున్నావా, లేక ఎందుకు కేర్ చేయడం అనే పొగరుతో ఉన్నావా? లేదు మేడం, నేనెప్పుడు అలా అనుకోను. ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఏంటి వినేది? చేసేది తప్పైనప్పుడు వివరం ఇవ్వగానే ఒప్పైపోతుందా? అది కాదు మేడం, వాణి రోడ్డు మీద ఒంటరిగా ఉంది. తన బ్యాగ్ ఎవరో లాక్కెళ్ళిపోయారు. ఏం చేయాలో ఎక్కడికెళ్లాలో తెలియని కండిషన్లో ఉంది. తన్ని ఇంటికి తీసుకొచ్చాను. అందుకే నేను ఈ పని చేశానే తప్ప మీ మాట అంటే రెస్పెక్ట్ లేక కాదు. ప్లీజ్ బిలీవ్ మీ మేడం. అదంతా చెప్పడం వ్యర్థం రాహుల్. తనకు తెలిసిందే నీతి, చేసిందే న్యాయం అనుకునే మనుషుల దగ్గర వాదన వివరణ అనవసరం. Enough! Enough! Enough!
ఈ అమ్మాయి స్థానంలో ఇంకే అమ్మాయి ఉన్నా నువ్వు చేసిన పనికి గర్వపడేదాన్ని రాహుల్. కానీ ఇది చేసిన పనికి నువ్వు చేసిన సహాయం కూడా అసహ్యంగా ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చెయ్యాలని, మంచి చేసే ముందు ఆలోచించకూడదని చెప్పిన మీ మేడం ఈరోజు ఎందుకు మాట మారుస్తోంది? నేనేం మాట మార్చట్లేదు. ఇది చేసిన పనిని మర్చిపోలేకపోతున్నాను. పొరపాట్లు అందరూ చేస్తారు, కానీ చేసిన పొరపాటుని సమర్థించుకునే ఇలాంటి వాళ్ళు ఈ ఇంట్లోనే కాదు, నా కంటి ముందు ఉండడానికి కూడా వీల్లేదు. Out and get out! అమ్మా, ఇక్కడికి వచ్చిన రోజున ఈ ఇల్లు నాకు గుడిలా కనిపించిందమ్మా. తెలిసి ఏ పొరపాటు చేయకపోయినా తెలియక జరిగిన చాలా పొరపాట్లకి శిక్ష అనుభవించానమ్మా. ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నానమ్మా. మీరు వెళ్ళిపోమన్నప్పుడు నాకు బ్రతుకు మీద ఆశ చచ్చిపోయిందమ్మా. ప్రపంచమే శూన్యంగా కనిపించింది. మీ మాట ప్రకారమే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతానమ్మా. కానీ బయట గుమ్మం దగ్గర ఉంటానమ్మా. మీరు కొట్టినా తిట్టినా ఆఖరికి చంపినా సరే నేను అక్కడి నుంచి వెళ్ళలేనమ్మా. మళ్ళీ మీ మనసు కరిగి మీకు మీరుగా పిలిచిన రోజే తిరిగి ఇంట్లో అడుగు పెడతానమ్మా. What the hell are you talking? ఇంట్లో నుండి వెళ్ళిపోమంటే గుమ్మాని పట్టుకొని వేలాడమని కాదు, పర్మనెంట్ గా పొమ్మని. చూడు, నువ్వు రాహుల్తో చేసిన వీడియో వల్ల నా పెళ్లి రిస్క్ లో పడే సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు అంతా క్లియర్ అయి ఎంగేజ్మెంట్కి రెడీ అవుతున్న టైంలో నువ్వు అక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ప్రీతి, నీ సంతోషం కోసం ఒక అమ్మాయిని ఇలా బాధ పెట్టడం పద్ధతి కాదు. మీడియా వాళ్ళు చేసిన పనికి కేవలం రాహుల్ని మాత్రమే క్షమించడం కాదు, తనకు కూడా ఒక అవకాశం ఇవ్వడంలో తప్పు లేదు. మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి ఈ ఒక్క అనుమతి ఇవ్వండి అమ్మా. నేను ఇప్పుడే వెళ్ళిపోతానమ్మా. మీరు పిలిచే వరకు నేను లోపలికి రానమ్మా.